వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పప్పులు నానబెట్టి రుబ్బే టైం లేనప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు అటుకులను తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు ఇంకా కొంచెం అటుకులను తీసుకున్నాను. తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అటుకుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడుక్కొని అవి ములిగే వరకు నీళ్లు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం దాంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుందాము. మీకు వీలైతే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఇలాంటి ఒక చాపర్లో వేసుకొని కట్ చేసుకుంటున్నాను. చాలా చిన్నగా వచ్చేస్తాయి. దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక చిన్న సైజు క్యారెట్, అలానే టమాటాలో హాఫ్, ఒక 3-4 ముక్కలైతే క్యాప్సికము, ఒక 4 పచ్చిమిర్చి, అలానే కొంచెం అల్లం వేసుకున్నాను. ఇంకా మీకు ఇందులో ఏమైనా వెజ్జెస్ ఉన్నాయి మా ఇంట్లో కావాలి అనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్ కట్టర్లో మనం వీటిని ఫైన్గా చాలా చిన్న ముక్కలు వచ్చేలాగా ఈ విధంగా చాప్ చేసుకోవాలండి. దీన్ని నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. మీకు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా చిన్న ముక్కలు కట్ చేయడం రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ వెజ్జెస్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా అటుకులను అయితే నానబెట్టుకున్నాను చూడండి. ఆ వాటర్ అంతా కూడా అబ్జర్బ్ చేసేసుకున్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులన్నింటినీ వేసేసుకొని ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా ఉప్మా రవ్వను తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకొని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి వాటర్ అన్నీ వేయట్లేదు, కొంచెమే వేసి ఒక్కసారి స్పూన్తో పైకి కిందకి అన్నాను. వాటర్ అయితే లోపలికి వెళ్ళాయండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నేను ఫుల్ కప్పు వాటర్ వేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఈ మిక్సీ పట్టిన పిండి అనేది కాస్త గట్టిగా ఉంది కాబట్టి మిగిలిన హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి తెచ్చానండి. అప్పుడు కొంచెం పల్చగా అయితే అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, అలానే కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా వేసుకోవడం వల్ల బబుల్స్లో వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీరు వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసి టైం ఉంటే కొంచెం పులబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపి ఇందాక మనం ముందుగా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి వెజ్జీస్ అన్నిటిని వేసేసుకొని దీంట్లోకి కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా హెల్దీ కూడాను. పిల్లలు వెజ్జీస్ తినరు కదా, ఇంత చిన్నగా అయితే మనం కట్ చేయలేం కాబట్టి చాపర్లో చాప్ చేసుకొని వాటిని ఇలాగా దోశలో వేసిస్తే పిల్లలకి వెజ్జీస్ వేసినట్టు కూడా తెలియదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకున్నాను. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కాస్త పల్చగా కాకుండా కొంచెం మందంగానే దీన్ని అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గరిటె ఇంకా కొంచెం పిండిని అయితే వేసుకొని దాన్ని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలాగా కాస్త మందంగానే స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మనం ఏదైనా ఒక లిడ్తో మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా కుక్ అయిపోతుంది. సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ మనం ఈ చివర్లన్నిటిని కూడా ఒకసారి ఇలా అనుకోవాలి. అనుకొని అప్పుడు టర్న్ చేస్తే మనకి ఈజీగా టర్న్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా సింపుల్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని